కొండల ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గోదావరి చూడండి, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది సార్. అక్కడ గోదావరి మన బోట్ ఎంత ఉందో గోదావరి అంటే ఒక 100 మీటర్స్ వెడల్పు, లోతు అయితే 250 అడుగులు లోతు ఉంటుంది సార్. వెడల్పు తగ్గుతూ లోతు పెరుగుతూ మన పాపికొండల్లో ఇంకొక 30 మినిట్స్ జర్నీ చేస్తారు. మరి అక్కడతో గోదావరి ఎండింగ్ అయిపోయినట్టు కనిపిస్తుంది సార్. అలాగే మీ ఇంట్లో జరిగే ఫంక్షన్స్లో మేమైతే ఓన్లీ బాయ్స్ ఉంటాం. అలాగే మీకు ఎవరైనా సరే యాంకర్స్ కానీ డాన్సర్స్ గర్ల్స్ కానీ ఫుల్ టీమ్ కానీ ఎవరికైనా కావాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబరు ఇస్తాడు, తీసుకోండి. మాకు ఒక చిన్న అవకాశం ఇవ్వండి. ఒక స్విచ్ ఆఫ్ వస్తే మీరు వాట్సాప్లో నెంబర్ పెడితే హాయ్ అని పెట్టి డేట్ పెడితే నేను రిటర్న్ వచ్చేటప్పుడు సిగ్నల్స్ రాగానే మీకు కాల్ బ్యాక్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరికీ మా ఎంటర్టైన్మెంట్ నచ్చింది ఒక్కసారి గట్టి క్లాప్ సార్ ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. బాబీ ఈవెంట్స్ ఫ్రమ్ రాజమండ్రి. ఓకే, అలాగే 1 by 1గా మీకు అందరు కూడా ఫొటోస్ దిగేవారు ఎవరుంటే డాష్ మీద వచ్చి దిగండి. భద్రాచలం వెళ్ళేవారు చాలా మంది ఉన్నారు మన బోట్లో, అందరు కూడా ఫొటోస్ దిగేవారు బోట్ పైకి వచ్చి దిగండి. అప్పుడు రావద్దు, కింద లంచ్ అరేంజ్ చేస్తున్నారు, అప్పుడు ఎవరు రావద్దు కిందకి. అంటే కొంచెం కొండపైన చూడండి, కొన్ని రిసార్ట్స్ కనిపిస్తున్నాయి చూడండి సార్. మా రోడ్డుకి లెఫ్ట్ సైడ్ లో కొండపైన రిసార్ట్స్ కనిపిస్తున్నాయి. అదే నైట్ స్టే సిరువాక బ్యాంబో రిసార్ట్స్. మన బోట్లో ప్యూర్ వెజ్ అయితే ఉంటుంది. అక్కడ దిగినట్లయితే అన్లిమిటెడ్ నాన్ వెజ్ ఫుడ్తో పాటు జంగిల్ వాక్, నైట్ ఫైర్ క్యాంప్ చాలా బాగుంటుంది. చాలా అందమైన రీతిలో అక్కడ బ్యాంబో నైట్ స్టే రిసార్ట్స్ అయితే నిర్మించారు. సిరువాక అనే వేరేది సిరువాక. అవి కొండ మీద ఎందుకు నిర్మించారంటే రైనీ సీజన్లో ఆ హట్స్ అన్ని మునిగిపోతాయి సార్. రైనీ సీజన్లో ఒక 20 feet గోదావరి అయితే పైకి వస్తుంది. అందుకే వాటిని కొండ మీద కట్టడం జరిగింది. అదే సిరువాక నైట్ స్టే రిసార్ట్స్. కొండపైన చూడండి కొన్ని రిసార్ట్స్ కనిపిస్తున్నాయి. అలాగే మన బోటికి స్టైల్గా కనిపిస్తున్న కొండలే పాపి కొండలు అండ్ పాపిడి కొండలు. అండ్ డాన్స్ మీదకి వెళ్ళి ఎవరైనా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవాలంటే తీసుకోండి. ఫ్యామిలీస్ వైపు తీసుకోండి. మీరు తీసుకున్న తర్వాత వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, ఓకేనా? అలాగే నీ వెనకే నీడలా నీ అడుగు జాడలా ఇక్కడ చాలా అందమైన రీతిలో బ్యాంబో నైట్ స్టే రిసార్ట్స్, కొల్లూరు బ్యాంబో నైట్ స్టే రిసార్ట్స్ అయితే నిర్మించారు. మన బోటికి రైట్ సైడ్ లో కనిపిస్తుంది విలేజ్. చాలా అందమైన రీతిలో ఇక్కడ బ్యాంబో రిసార్ట్స్ అయితే నిర్మించారు సార్. ఇక్కడ నైట్ స్టే చేసే వాళ్ళకి అన్లిమిటెడ్ నాన్ వెజ్ ఫుడ్తో పాటు మార్నింగ్ జంగిల్ వాక్, నైట్ ఫైర్ క్యాంప్. అలాగే ఈ విలేజ్ లో ఒక వాటర్ ఫాల్ కూడా ఉంటుంది సార్. వాటర్ ఫాల్ చాలా అందమైన రీతిలో ఇక్కడైతే నైట్ స్టే చేసేవాళ్ళు. అలాగే మన బోట్లో అయితే ప్యూర్ వెజ్ అయితే ఉంటుంది. ఇక్కడ దిగిన తర్వాత అన్లిమిటెడ్ నాన్ వెజ్ ఫుడ్తో పాటు చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. చాలా బాగుంటుంది సార్ ఈ కొల్లూరు అనే విలేజ్. ఈ కొల్లూరులో నైట్ స్టే చేసే వాళ్ళకి చాలా అందమైన రీతిలో ఇది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇదే విఆర్పురం అంటే వరరామచంద్రపురం మండలం. ఇక్కడ నుంచి మండలాలు అయితే మారుతాయి సార్. వరరామచంద్రపురం మండలం, కొల్లూరు అనే విలేజ్ కొల్లూరు. లెఫ్ట్ సైడ్ తిరిగితే మనకి శివాలయం టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్ పక్కన ఒక సెలయేరు ఉంటుంది సార్. సెలయేరు, ఆ సెలయేరు ఎక్కడో కొండవాగుల నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు, ఆ ప్రాంత ప్రజలకు కూడా తెలియదు. ఎక్కడో కొండవాగుల నుంచి ఆ సెలయేరు అయితే నిత్యం 365 రోజులు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ వాటర్ ఫాల్ దగ్గర మీ పాదరక్షణ వదిలి పాదాలు శుభ్రం చేసుకొని టెంపుల్లోకి వెళ్ళాలి.
ಏನಕ್ಕೆ ವೇಸ್ಟ್ ಮಾಡಕ್ಕೆ ಓಕೆ ಎಕ್ಸ್ಪ್ಲನೇಷನ್ ಎಲ್ಲ ಪರ್ಫೆಕ್ಟಾಗಿ ಮಾಡ್ತೀನಿ ನಾನು ನಿಮ್ಮ ಬಾಬಾ ಜಾಸ್ತಿ ಶುಗರ್ ಇಲ್ಲ ಕುಡಿಮ ಒಂಚೂರು ಕುಡಿ ಬ್ಯಾಂಗೆ ಕುಡಿ ಶುಗರ್ ಸಿರಪ್ ಅಷ್ಟೇ ತಗೊಳ್ಳಿ ಹೆಂಗೋ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಇಲ್ಲೆಲ್ಲ ಪವರ್ ಸಪ್ಲೈ ಇಲ್ಲ, ಎಲ್ಲ ಸೋಲಾರಲ್ಲೇ ರನ್ ಮಾಡ್ತಾ అవుతుంది. ఓకే 1 by 1 గా లంచ్ కంప్లీట్ చేసుకోండి సార్. 1 by 1 గా అండ్ ప్లేట్ తీసుకొని ఎవరికి వాళ్ళు ఫాస్ట్ గా భోజనం కంప్లీట్ చేసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయగా లిమిట్ అయితే కాదు, అన్లిమిటెడ్. మీకు ఎంత కావాలని పెట్టించుకోండి, ఫుడ్ అయితే వేస్ట్ చేయొద్దు. హలో 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 సంతం పెట్టించా త్వరగా రావాలి మేడం. మేడం 1 by 1 వచ్చేయండి. 1 by 1 గా మేడం మీరు కూడా భోజనం చేయాలి. అనకాపల్లి బ్యాచ్ మీకు ఎంత కావాలని పెట్టించుకోండి సార్. కొంచెం వేస్తారు, టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎంత కావాలని పెట్టించుకోండి. అలాగే మన బోర్డు కూడా స్టార్ట్ అయింది. టూరిజం ఉంది. భద్రాచలం చేయాలంటే వాళ్ళు భద్రాచలంలో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత పోచారం విలేజ్కి వస్తుంది సార్. 75 కిలోమీటర్లు జర్నీ చేసి పోచారం విలేజ్కి వచ్చి పోచారం నుంచి వాళ్ళు పాపగొండ రావాలంటే 1 hour జర్నీ. వాళ్ళు కూడా పాపగొండ వచ్చి పాపగొండ నుంచి రిటర్న్ అవుతూ ఉంటారు. అవి భద్రాచలం బోర్డులు సార్, భద్రాచలం బోర్డులు. ఓకేనా? ఇంకా భోజనం చేసేవాళ్ళంటే కింద హాల్లో వచ్చిన త్వరగా రావాలి సార్. యూరోప్ లో పచ్చడి ఫేమస్ అండి. పచ్చడి, పిచ్చి మొక్కల పచ్చడి చాలా బాగుంటుంది. ఒక 5 members రైట్ సైడ్ కూర్చొని పైన కూర్చున్న వాళ్ళు. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఇంకా భోజనం చేసేవాళ్ళంటే కింద హాల్లోకి వచ్చేయండి. लास्ट एंड फाइनल कॉल, फाइनल कॉल, फाइनल कॉल. ಇದ್ರಾಗೆ ಹೋಗ್ಬೇಕು. ಗಾಡಿನೂ ಬಂತು ನೋಡಿ ಇನ್ನೊಂದು ಯಾವ್ದು. ಬಾ ಸೆಕೆ ಏನು ಬಿಸಿ. ರಾಮ್ ರಾಮ ಹೆಂಗಿರ್ತಾರೆ. ಇನ್ನೂ 75 ಕಿಲೋಮೀಟರ್ ಬರ ಹೋಗ್ಬೇಕು. ನೀರು ಕಡಿಮೆ ಅಲ್ಲಿಂದ ಬಂದಾಗ ಮಿನಿ ಬಸ್ಸಲ್ಲಿ ಬಂದಾಗ ಅದೇ ಥರ ಇಲ್ಲಿ ಪಿಕಪ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ಅಷ್ಟು ಜನ ನಮಗೆ ಹೋಗಿ ಟಾಟಾ ಎಸ್ ಥರ ಇರುತ್ತಲ್ಲ ಅದರಲ್ಲಿ ಕುತ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ ಎಲ್ಲರೂ. ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದು ನಾವು 2:30 ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ವಿ. ಇವಾಗ ಬಂದು ಭದ್ರಾಚಲ ರೀಚ್ ಆಗಿದ್ವಿ. ರೋಡ್ ಅಂತೂ ಸಕ್ಕತ್ ಭಯಂಕರವಾಗಿದೆ. ಫೋನ್ ಸಿಗ್ನಲ್ ಇಲ್ಲ, ನೀರಿಲ್ಲ, ಎಲ್ಲೂ ಸ್ಟಾಪ್ ಇಲ್ಲ. ಇದು ಜೂನಲ್ಲೇ ಈ ಸ್ಟ್ರೀಟು 37 ಡಿಗ್ರಿ